దేవుని వాక్యం విననట్టు వెళ్ళుచున్నారా? వినిన వాక్యమును అర్థం చేసుకొని గైకొనుచున్నారా? దేవుని వాక్యం గైకొనుచున్న వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం గైకొనాలంటే మనస్సు శరీరం ఇక్కడ ఉండాలి. శ్రద్ధగా ఆయన మాటలు వినాలి, ఆ వాక్యమును అర్థం చేసుకోవాలి, ఆ వాక్యమును హృదయములో పదిలం చేసుకోవాలి. ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ లేదు గనక మనం ఎక్కడికి పోదాం? చర్చికి పోదాం, టైం పాస్ అవుతుంది, అందరిని చూద్దాం, కలుద్దాం, అదేనా మన ఉద్దేశం? పనులు లేదు గనక మందిరానికి వెళదాం, కాస్త 10 మందిని చూసినట్టు ఉంటది అని అనుకొని మందిరానికి వస్తున్నామా? సజీవుడైన దేవుడు 6 దినములు నా ప్రాణమును దక్కించి నన్ను కాపాడి సంరక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, హృదయపూర్వకంగా ఆయనకు వందనాలు తెలియపరచడానికి నేను మందిరమునకు వెళుచున్నాను అనేటువంటి ఉత్సాహం మనలో కలుగుతుందా?